హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రావళహరి ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి తెల్ల శనగల కర్రీ అండి. ఇదైతే పూరీలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. ముందుగా అయితే ఈ తెల్ల శనగలను ఒక 2 సార్లు కడుక్కొని నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. చూడండి, నానాయి కదా, చాలా ఉబ్బాయి ఇవి. ఇప్పుడు ఇందులో అయితే సాల్ట్ అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకొని మూత పెట్టుకోవాలండి. మంట మాత్రం మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి. 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోపు మనం జీడిపప్పు, కొన్ని కొబ్బరి ముక్కలు తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత చల్లారబెట్టుకొని ఒక మిక్సీ జార్లో తీసుకొని కొద్దిగా వాటర్ కూడా వేసి మెత్తని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో 2 టమాటాలు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇప్పుడైతే కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవైతే రెడ్ కలర్లో ఫ్రై అవ్వాలి. ఇందులోకి చెక్క, లవంగా, ఒక బిర్యానీ ఆకు వేసుకొని మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే మనం టమోటా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసి అందులోకి పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, అలాగే ధనియా పౌడర్, వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడిని కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఆయిల్ పైకి తేలేదాకా ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం జీడిపప్పు పేస్ట్ను కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని కలిపి మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడైతే శనగలు అయితే బాగా ఉడికిపోయాయి. చూడండి, ఈ విధంగా మెత్తగా ఉడకాలి. ఇప్పుడైతే వీటిని నీళ్ళతో సహా ఇందులో వేసేసుకోవాలి. తెల్ల శనగలను ఉడికించుకున్న వాటిని నీళ్ళతో సహా ఇందులో వేసేసుకొని ఒకసారి కలిపి ఈ కర్రీ దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా 70% అయితే ఉడికిపోయింది. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టిన కొత్తిమీర కూడా వేసుకొని ఇంకా కొద్దిసేపు ఉడికించుకుంటే తెల్ల శనగల కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చూడండి, ఇందులోకి అయితే నేను కాంబినేషన్ పూరి అయితే చేశాను. చపాతీలోకి చాలా బాగుంటుంది. పూరి చపాతీలోకి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది రెసిపీ. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీటినైతే కొందరు కాబూలి శనగలు అని కూడా అంటారు. మేమైతే తెల్ల శనగలు అంటాము. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఆనియన్స్తో సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.